జై రాధాకృష్ణ. జూన్ నెల 2026 కర్కాటక రాశి ఫలితాలు మరియు పరిహారాలు చూద్దాం. వ్యక్తిత్వం. ప్రియమైన వారి పట్ల బలమైన అనుబంధంతో కూడిన భావోద్వేగ, శ్రద్ధ, సహజమైన మరియు రక్షణాత్మక స్వభావం ఉంటుంది. వివేకవంతమైన ఆలోచన, ఆధ్యాత్మిక మొగ్గు మరియు కష్ట సమయాల్లో ఇతరులకు మార్గనిర్దేశం చేసే లేదా మద్దతు ఇచ్చే సామర్థ్యం ఉంటుంది. ఆర్థిక వృద్ధి, సామాజిక గౌరవం మరియు దీర్ఘకాలిక భద్రత కోసం బలమైన ఆకాంక్ష ఉంటుంది. కుటుంబ జీవితం. చిన్న వయసు నుండే కుటుంబ బాధ్యతలు జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారతాయి. అపార్థాలు లేదా భావోద్వేగ పూర్తి మాటలు విభేదాలకు దారితీయవచ్చు కాబట్టి మాటలను జాగ్రత్తగా నియంత్రించుకోవాలి. ఓర్పు మరియు పరిపక్వత ద్వారా సంపద మరియు కుటుంబ స్థిరత్వం క్రమంగా మెరుగుపడతాయి. తల్లితో బలమైన భావోద్వేగ బంధం ఉంటుంది, అయితే అప్పుడప్పుడు భావోద్వేగ దూరం లేదా అపార్థాలు తలెత్తవచ్చు. జాతకుడు జీవితంలో కొన్ని దశల్లో స్వదేశానికి దూరంగా సమయం గడపవచ్చు లేదా గృహ సౌకర్యాలకు దూరమైనట్లు భావించవచ్చు. ప్రశాంతమైన వాతావరణాలు, ఆధ్యాత్మికత, వ్యక్తిగత జీవితం లేదా విదేశీ జీవన పరిస్థితులపై ఆసక్తి ఉండే అవకాశం ఉంది. పిల్లలు ప్రతిభావంతులుగా, ఆశయాలు కలవారిగా మరియు చురుకైన స్వభావం కలిగి ఉండవచ్చు. జాతకుడు పిల్లల పట్ల అధిక రక్షణ భావాన్ని మరియు భావోద్వేగ అనుబంధాన్ని పెంచుకోవచ్చు. భావోద్వేగ నిర్ణయాల కంటే ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు ఆచరణాత్మక అనువర్తనం ద్వారా విద్య మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు. భావోద్వేగ ఒత్తిడి జీర్ణక్రియ, నిద్ర నాణ్యత లేదా మానసిక ప్రశాంతతను ప్రభావితం చేయవచ్చు. శరీరంలో నీరు చేరడం, ఛాతీ సంబంధిత అసౌకర్యం, హార్మోన్ల అసమతుల్యత లేదా ఆందోళన సంబంధిత బలహీనత వచ్చే అవకాశం ఉంది. క్రమరహిత దినచర్యలు, అధిక శ్రమ లేదా సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల క్రమంగా శక్తి స్థాయిలు తగ్గుతాయి. వివాహం. శృంగారభరితమైన మరియు శ్రద్ధ వహించే స్వభావం సంబంధాల్లో లోతైన భావోద్వేగ అనుబంధాన్ని సృష్టిస్తుంది. భావోద్వేగపరమైన అపార్థాలు లేదా నిష్కపటంగా ఉండకపోవడం వివాహంలో తాత్కాలిక దూరాన్ని సృష్టించవచ్చు. భాగస్వామి సహాయకారిగా, తెలివైన వారిగా మరియు ఆధ్యాత్మికంగా మొగ్గు చూపేవారుగా ఉండవచ్చు, కానీ సామరస్యం కోసం భావోద్వేగ సమతుల్యత అవసరం. విద్యార్థులు. మంచి జ్ఞాపక శక్తి మరియు విషయాలను లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. పరిశోధన, మనస్తత్వ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వైద్యం, నిర్వహణ లేదా విశ్లేషణాత్మక విషయాల్లో మెరుగైన విజయం. ఏకాగ్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి భావోద్వేగపరమైన ఆటంకాలను నియంత్రించుకోవాలి. ఉద్యోగులు. పరిపాలన, ఆరోగ్య సంరక్షణ, కౌన్సిలింగ్, బోధన, ఆర్థిక శాస్త్రం, ఐటీ లేదా బహుళజాతి కంపెనీల్లో బలమైన సామర్థ్యం ఉంటుంది. విజయం మొదట్లో నెమ్మదిగా రావచ్చు, కానీ తరువాత స్థిరంగా మరియు గౌరవప్రదంగా మారుతుంది. గోప్యమైన, పరిశోధన ఆధారిత లేదా నాయకత్వ ఆధారిత వాతావరణాల్లో చక్కగా పనిచేయగల సామర్థ్యం ఉంటుంది. వ్యాపారవేత్తలు. నెట్వర్కింగ్, భాగస్వామ్యాలు మరియు దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా లాభాలకు మంచి అవకాశం. ఆతిథ్యం, విద్య, దిగుమతులు, ఎగుమతులు, ఆర్థికం, రియల్ ఎస్టేట్ లేదా కన్సల్టెన్సీకి సంబంధించిన వ్యాపారాలకు అనుకూలం. దాగి ఉన్న నష్టాలు, భావోద్వేగ నిర్ణయాలు లేదా తప్పుడు వ్యక్తులు నమ్మడం వంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులు. ప్రజలతో బలమైన భావోద్వేగ సంబంధం మరియు విశ్వసనీయ మద్దతుదారులను ఆకర్షించే సామర్థ్యం ఉంటుంది. క్లిష్టమైన రాజకీయ పరిస్థితులను నిర్వహించడంలో వ్యూహాత్మక ఆలోచన మరియు సహనం సహాయపడతాయి. ప్రభావవంతమైన వర్గాలు, సామాజిక సంస్థలు మరియు దీర్ఘకాల ప్రజాసేవ ద్వారా ప్రయోజనాలు పొందుతారు. పరిహారాలు. భావోద్వేగ స్థిరత్వం మరియు అంతర్గత శాంతి కోసం శివుడిని క్రమం తప్పకుండా పూజించండి. ధైర్యం మరియు రక్షణ కోసం మంగళవారం హనుమంతుడిని పూజించండి. సానుకూల భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక సమతుల్యత కోసం పేదలకు ఆహారం, తెల్లని బట్టలు లేదా పాలు దానం చేయండి. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి ధ్యానం, యోగా, సరైన నిద్ర, క్రమశిక్షణ పాటించండి. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం, ప్రతికూల ఆలోచనలు మరియు గత అనుభవాలకు అవసరమైన సంబంధాన్ని నివారించండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.